హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ బిలేటెడ్‌గా హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే. బిలేటెడ్‌గా అనే కంటే కూడా ఎప్పుడైనా ఫ్రెండ్‌షిప్ డే చెప్పుకోవచ్చు గదా! ఇంకా ఆ రోజు బ్యాండ్స్ అంటే ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు ఇంకా బానే షూట్ చేశాను. మార్నింగ్ 5 కల్లా నిద్ర లేచాను ఆ రోజు కూడా. ఇంకా పిల్లలు, వాళ్ళ నాన్న ముగ్గురు కలిసి క్రికెట్ బాక్స్‌కెళ్లారనమాట. ఇంకా వాళ్ళు ఇంటికొచ్చే వరకు 10 అవుతుంది. అప్పటి వరకి నేను ఇంకేం చేయాలి? ఒక 3 డేస్ అయిపోయిందేమో మేడపైకొచ్చి. అంటే కంటిన్యూగా వర్షాలవి పడుతూ ఉన్నాయి గదా! అంటే ఒక్కో ఏరియాలో పడుతున్నాయి, ఒక్కో ఏరియాలో పడట్లేదు. మేమున్న ఏరియాలో అయితే కంటిన్యూస్‌గా జల్లులు అవి కురుస్తూనే ఉండే. ఇంకా పైకొచ్చి 3 డేస్ అయిపోయింది కదా! సరే మంచిగా టైమ్ స్పెండ్ చేద్దాం అని చెప్పి మేడ పైకొచ్చేసా. మొక్కలన్నీ ఫ్రెష్‌గా బావుండే. ఇంకా అలాగే ఇక్కడ నీళ్ళొకటి ఆగిపోతాయన్నమాట మేడ పైన. ఏ చోట ఆగవు గానీ, ఈ మిడిల్‌కొచ్చే వరకు ఆగిపోతాయి. అవలాగా నిలువ ఉండి, మనం నడుస్తున్నప్పుడు జారుతున్నట్లు అవుతుంది. ఇంక సరే అని చెప్పి ఇంక అవన్నీ క్లియర్ చేసేసి మొక్కలవి చూద్దాం అని చెప్పి ఇక్కడ పనులనేవి స్టార్ట్ చేశా. అయితే యాక్చువల్‌గా నేనేం చేస్తుంటానంటే, వీక్లీ వన్స్ ఒకసారి మేడ పైన మొత్తం ఊడ్చేస్తాననమాట. మనం ఎంత నీట్‌గా పెట్టుకున్నా ప్లేస్ అంతా మట్టి, ఎండిపోయిన ఆకులు, కొమ్మలు ఇవన్నీ ఉంటాయి గదా! అందుకని చెప్పేసి వీక్లీ వన్స్ ఒకసారి నేను ఊడవడానికి అలా వస్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడు వర్షాలవి పడుతున్నాయి కాబట్టి పెద్దగా ఊడవడానికి కూడా ఉండదనమాట. సరే అని చెప్పేసి ఇక్కడ ముందే కింద మా వాళ్ళు వెళ్ళే కంటే ముందే నేను గేట్ దగ్గరంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టుకున్నా. అయితే అది సెల్లార్ అది చూపించమంటున్నారు. ఎలా చేస్తారు మరి ఆ వీడియోస్ బెట్టరేమి అని చెప్పి. సరే ఒకరోజైతే పెట్టేస్తానులెండి. ఇంకా ఇదిగో మార్నింగ్ నేను వచ్చినప్పటికి ఇంకా సూర్యుడు రాలా. చాలా సమయం ఇక్కడ స్పెండ్ చేశాను. రావడమే ఎక్కువగా వచ్చేసాయన్నమాట. ఎండ అది అంతా గూడా. ఇంకా ఇక్కడ అన్ని మొక్కలైతే చూస్తున్నాను. బేసిక్‌గా అయితే ఈ ఫ్లవర్స్ ఇవి కోసుకోవడానికి వచ్చేదాన్ని గానీ, అదే చెప్పానుగా వర్షాల వల్ల రాలేకపోయా. బావుంటుంది గదా! వెదర్ అయితే మంచిగా ఇలా గ్రీనరీ చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉంటుంది. నిజానికి చెప్పాలంటే ఏ మాత్రం బోర్ కొట్టినా నేను పైకొచ్చేస్తాను. లేదా మా ఇంటి ముందు బాల్కనీ ముందు కూర్చుంటాను. చాలా బాగా అనిపిస్తుంటుంది. మొక్కలకి నీళ్లు పెట్టే పని గూడా తప్పినట్లే. నిజానికైతే ఈ వర్షంల చినుకుల వల్ల గూడా హెల్తీగా అవుతాయి మనకు మొక్కలు. అంటే మనం ఏ ఫర్టిలైజర్స్ యూజ్ చేసినా, చేయకపోయినా లేదా మనమిచ్చే వాటరే కాకుండా ఇప్పుడు ఈ వర్షం నీళ్ళ వల్ల గూడా మొక్కలు బాగా అనిపిస్తాయి. ఈ రోజెస్ చూడండి వెల్వెట్ లాగా ఎలా ఉన్నాయో అసలు మెరిసిపోతున్నాయి. అవన్నీ కోసుకుంటున్నాననమాట ఈరోజైతే. చాలా వరకు కొన్ని పూలు మొన్న రాలేదు గదా! అవన్నీ కొంచెం అంటే కొంచెం ముడుచుకుపోయినట్లుగా, వడలిపోయినట్టుగా అయిపోయినాయనమాట. ఇంకా తులసమ్మకి ఏం ఫర్టిలైజర్ ఏస్తే బావుంటుంది గుబురుగా అలా రావాలంటే అని అడుగుతున్నారు. నేనైతే అండి ఏమి వేయను. ఎప్పుడైనా ఒకసారి మామూలుగా కోకోపీట్ అది ఉంటుంది గదా! ఆ మొక్క చుట్టూ ఉన్న మట్టిని కొంచెం కదిపినట్లుగా చేసి కొంచెం కోకోపీట్ అది ఇది వేస్తుంటాను. లేదు ఏదైనా పురుగులాగా అలా అనిపించినా మనం పసుపు నీళ్ళవి కొట్టొచ్చు. ఎక్కువ కాదు చాలా ఎక్కువ క్వాంటిటీ వాటర్‌లో కొట్టొచ్చనమాట. నేనైతే ఏం జేస్తుంటానంటే ఆవు పంచకం ఉంటుంది గదా! ఇది నేను చాలా సార్లు చెప్పానండి. కానీ మళ్ళీ ఆ ప్రశ్న అడుగుతూ ఉన్నారనమాట. అందుకని చెప్పేసి నేను మళ్ళీ గూడా షేర్ జేస్తున్నాను. అంటే కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఇంక అలా నేను తులసి మొక్కకైతే కేరింగ్ అయితే తీసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు పెద్దగా కేరింగ్ ఏముంటది జస్ట్ సన్‌లైట్ అది పడాలి మెయిన్ థింగ్. అలా నీడలో ఉన్నా గూడా మొక్క ఎదగదండి. అందుకని చెప్పి నేను అలా అయితే చేస్తూ ఉంటాను. నేను చాలా డేస్ నుంచి గమనిస్తున్నాను. అసలు ఈ తామర చెట్టుకి ఒక పువ్వైనా చూడాలి మన గార్డెన్‌లో అని నాదొక చిన్న కోరిక. కానీ అది ఎప్పుడు కుదురుతుందో తెలీదు గానీ, వచ్చినప్పుడల్లా వీటితో మాత్రం ఆడుకుంటాననమాట. ఇదొకటి టచ్ మీ నాట్ ఒకటి ఇలాంటివన్నీ గూడా.
ఇంకా ఇదిగో పూలు అన్నీ కోస్తుండగా ఇక్కడ అలోవెరా ఎందుకో నాకు కోసేయాలనిపించింది. మొన్న డీమార్ట్ నుంచి కలోంజీ సీడ్స్ అవి తెచ్చాను గదా! సరే ఈ అలోవెరా కూడా తీసి కొంచెం హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇది కోస్తున్నాననమాట. దీని నుంచి ఒక లిక్విడ్ లాగా వస్తూ ఉంటుంది కదా! అదంతా తీసేయాలి. అది కొంచెం ఆరిపోయిన తర్వాత మాత్రమే వాడుకోవాలనమాట. ఇక్కడ వైట్ గులాబీలు గూడా బాగొస్తున్నాయి. అంటే ఒక కొమ్మకి చాలొస్తాయండి. మనకి పూజకి పూలు అలా కావాలి అనుకుంటే నిజానికి ఒక బటన్ రోజ్ ఒకటి, అలాగే ఈ వైట్ రోజ్ ఒకటి పెట్టుకుంటే చాలు చాలా ఫ్లవర్స్ ఒస్తాయి. బటన్ రోజ్ చూడండి ఒక బ్రాంచ్‌కి ఎన్ని ఫ్లవర్స్ ఒచ్చాయో. ఇంకా ఈ మందారాలైతే ఇంకా విప్పుకోలేదు. ఉదయాన్నే కోసాం గదా! కొంచెం టైం పడుతుంది. ఇంకా అవన్నీ గూడా అక్కడ పెట్టేసి ఇప్పుడు నేనింకా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా. అంటే కొంచెం లేజీగానే స్టార్ట్ అయిందనుకోవచ్చు డే అయితే. ఇంకా గేట్ దగ్గరంతా మార్నింగే అయిపోయింది కదా! ఇదిగో ఇప్పుడైతే మళ్ళొక్కసారి ఇక్కడ మాప్ పెట్టాననమాట సెకండ్ టైము. చెప్పాను గదా! అది పక్షుల కోసము అది బర్డ్ ఫీడర్ అది పెట్టాను గదా! అది మొత్తం ఆ గింజలన్నీ రాలుతూ ఉంటాయనమాట. అందుకని మళ్ళొక్కసారి మొత్తం క్లీన్ చేసి తుడుచుకున్నాను. ఇంకిప్పుడైతే ముగ్గు వేసుకుంటున్నాను. పనులన్నీ చెప్పాలంటే కొంచెం నిమ్మలంగానే చేసుకుంటున్నాను. వీళ్ళు రావడానికి 10 అవుతుంది కదా! నాకు ఈలోగా చాలా బోలెడంత టైముంది. ఇంక అందుకని జెప్పేసి ఇదిగో ఇక్కడ ముగ్గు వేసుకొని ఇంకా మిగతా పనులవి చూసుకుంటున్నా. ఇక్కడైతే 6 చుక్కలు 2 వరుసలు 2 వచ్చేంత వరకనమాట ముగ్గు. చాలా చిన్నదే గదా! నాకు నా బాల్కనీలో గానీ, గేట్ దగ్గర గానీ చిన్న చిన్న ప్లేసెసే గదా! దానికి తగ్గట్టుగా ముగ్గులు వేస్తూ ఉంటా. ఈ మెలికల ముగ్గులైనా కొంచెం చిన్నవిగానే సెలెక్ట్ జేసుకుంటాను. ఇంకా లాస్ట్‌కి నేను వేస్తున్నాను అంటే లాస్ట్ ఇంకా 11 అదే 11 చుక్కలు ఒకటొచ్చేంత వరకు అలా అంతవరకు వేస్తానంతే. ఇదిగోండి ఇవాల్టి ముగ్గైతే ఇది. "అక్క మీరు చూపించే ముగ్గులవి మేము వేస్తూ ఉంటాము" అని చెప్పి నాకు ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇది గూడా చాలా సింపుల్ ముగ్గేనండి. అయితే ఇదిగో నా తులసమ్మ అయితే ఇలా ఉంటుంది. అయితే నాకు తులసమ్మని ఎలా పెట్టారు, ఎలా సెట్ చేశారనే కామెంట్స్ చాలా వస్తున్నాయి. ఎవ్రీ డే ఈ కామెంట్ వస్తుందనమాట. సరే ఇందులో చెప్పేస్తా. తులసమ్మనైతే ఇదిగోండి మన చెట్టు పూలు పెట్టి ఇక్కడ పూజ అయితే చేసుకున్నాననమాట. ఇంకా చెప్పాలంటే ఇది ఫ్లోర్‌కి ఉన్నదంతా గూడా గ్రానైట్ అండి. తులసమ్మ కింద ఉన్నది మాత్రం గ్రానైట్ కాదు. అది గ్రానైటా అని అడిగారు. ఇదొచ్చేసి మనకు సెల్లార్‌లో వాడుతూ ఉంటారు కదా! తాండూరు బండలు. మా సెల్లార్‌కి యూజ్ చేయగా మిగిలిన కొన్నింట్లో నేనొకటి తులసమ్మకు వాడాననమాట. ఇంతకుముందు యూటిలిటీలో గూడా సేమ్ తులసమ్మని పెట్టింది ఈ బండ పైనే. అందుకని దీన్నే వాడుకున్నా. ఇంకా కిందొచ్చేస్తే మనకి పాట్స్ కింద పెడతాం గదా! ఐరన్ స్టాండ్స్ అనమాట. అవి కొంచెం వెయిట్ సెట్ అవుతుందని జెప్పేసి ఇంకా అలా పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ గూడా అవే ఉన్నాయి. అవి నేను అమెజాన్‌లో తీసుకున్నా. ఇంకా మొత్తానికి ఇంట్లో గూడా పూజ అది కంప్లీట్ చేసేసుకొని, ఇంకా వీళ్ళొచ్చే టైంకి నాకు మెసేజ్ జేస్తారనమాట. అక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు. అంటే రావడానికి దాదాపు ఒక 10-15 మినిట్స్ టైం పడుతుంది గదా! ఈలోగా నేను కొంచెం వేడి వేడిగా చేద్దామని చెప్పేసి ఇవాళ ఉగ్గాని చేస్తున్నా. మా ఇంట్లో కంపల్సరీ వీక్లీ వన్స్ ఉండే బ్రేక్‌ఫాస్ట్‌లో ఇది ఒకటి. మేము ఊరు నుంచి ఒక బస్తా నిండా తెచ్చుకుంటాము మరమరాలు. అంటే బొరుగులు అంటారనమాట మా సైడు. అత్తమ్మ వాళ్ళు కర్నూలు గదా! అలాగా. ఇంకిక్కడైతే ఫస్ట్ అదే చూసారు గదా! కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇంక తర్వాత ఒక టమాటా వేసి అది మగ్గిన తర్వాత ఈ మరమరాలన్నీ మంచిగా వాటర్‌లో నానబెడతామనమాట. నానబెట్టేసి పిండి పక్కన పెట్టేస్తాము. అప్పుడు ఇందులో యాడ్ చేసేసి ఉప్పు, కారం అలాగే పైనుంచి కొంచెం పుట్నాల పొడి అప్పటికప్పుడు గ్రైండ్ చేస్తాను. ఇంకా అది కలిపిన తర్వాత కొంచెం ఫ్రై చేసిననమాట ఆయిల్‌లో ఫస్టే పల్లీలు. అవి కొంచెము ఇంకా అలాగే కొంచెం కొత్తిమీర వేసి రెడీగా పెట్టేసాను. అది కొంచెం వేడిగా తింటేనే బావుంటుంది. చల్లారితే అస్సలు బావుండదు. ఇంకా వాళ్ళు రాగానే ఫ్రెష్ అవ్వగానే అందరం కలిసి బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాం. ఇంక ఇవాళ నాన్ వెజ్ అది వండేది ఉంటుంది కదా! అని చెప్పి ఇక్కడ ఈ ప్లాంట్ ఒకటి, రోల్ ఒకటి అవన్నీ గూడా మార్చి అటువైపున పెట్టేసాననమాట. కొంచెం వంట అది అంతా హడావిడి అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ కిచెన్ క్లీన్ చేసుకుంటాను గదా! మళ్ళీ యథావిధిగా పెట్టేసేయొచ్చు అని అనుకుంటున్నాను. అయినా నేను కిచెన్ డీప్ క్లీన్ గూడా చేయబోతున్నాను. అందుకని కూడా ఇక్కడే ఉంచేస్తాను ప్రెజెంట్ అయితే అసలు మార్చను. ఇంక పోతే వంట కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నా. ఈరోజు ఆహ్, మటన్ లివర్ ఒకటి, చికెన్ కర్రీ, బగారా రైస్ చేస్తున్నా. నాకు బగారా రైస్ అంటే చాలా ఇష్టము. ఇంట్లో చేసేది అది గూడా. నేనైతే ఊరికే అసలు ఉత్తన్నం తినేస్తాననమాట. అంత బావుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ 2 కర్రీస్‌కి ఆనియన్స్ కొంచెం సన్నగా చాప్ చేశాను. ఇది మాత్రం చికెన్ గ్రేవీ కర్రీకి చాలా బావుందండి అసలు ఇలాంటి ప్రాసెస్ అయితే. నేనిది ఇన్‌స్టాలో చూసా.
ఒక ఆనియన్, ఒక టమాటా తీసుకున్నా. అదే పీసెస్ కింద కట్ చేశాను. అలాగే అందులో కొంచెం కాజు, 2, 3 ఇలాయచి, 2, 3 లవంగా వేసుకున్నాను. కొంచెం షాయి జీరా వేసేసి, కొంచెం ఆయిల్ వేసి ఉడికించాలనమాట. అది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు పెడితే సరిపోతుంది. మరీ కలర్ రావాల్సిన అవసరం ఏం లేదు. అటు పక్కన అది అవుతూ ఉండగా ఇక్కడ బగారా రైస్ పెట్టేస్తున్నా. బ్రేక్‌ఫాస్ట్ అవ్వగానే రైస్ కూడా నానబెట్టి పక్కన పెట్టేసానమాట. ఇంకా ఇదిగో బగారా కోసం అయితే కొంచెం నెయ్యి, అలాగే ఆయిల్ 2 గూడా యాడ్ చేశాను గిన్నెలో. అలాగే ఇంకా అందులో అన్నీ మనం బిర్యానీ మసాలా ఉంటుంది గదా! సాయి జీరా, చెక్క, లవంగా, ఇలాచీ ఇంక ఇవన్నీ గూడా వేసుకొని, అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ గూడా వేసుకున్నాను. అలా అవుతూ ఉండగా ఇటు ఇందాక పెట్టాను గదా! ఆనియన్, టమాటా అది గూడా మగ్గిపోయింది. ఇంక అది పక్కన పెట్టేసి, ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ధనియా పౌడర్ వేసి కలుపుకుంటున్నా. ఏంటంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం పచ్చి వాసన అస్సలు ఉండకూడదు. బాగా మగ్గిపోవాలనమాట. ఇంకప్పుడు నానబెట్టిన రైస్ వాటర్ అది తీసేసి, ఇప్పుడు ఇందులో ఒక్కసారి రైస్ కలిపేసి బియ్యం విరగకుండా కలుపుకోవాలి. ఇంకా తర్వాత మనకి 1 గ్లాస్‌కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ గదా! అది గూడా యాడ్ చేసేసి సాల్ట్ వేసి కలిపేస్తున్నాను. ఇంక అది గూడా అవుతుంటుంది గదా! పెద్ద ప్రాసెస్ ఉండదక్కడ. ఇక్కడ చికెన్ కర్రీ స్టార్ట్ చేశా. ఇంకొక ఆనియన్ ఏమో చాలా చిన్నగా చాప్ చేశాననమాట. ఈ చాపర్ ఒకటి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇదిగోండి కడాయిలో ఆయిల్ వేసేసి ఆనియన్, అలాగే కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పుదీనా క్వాంటిటీ తగ్గించాలి ఈ కర్రీలో. ఎక్కువుంటే బావుండదు. ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అయిన తర్వాత చికెన్ వేసి కలిపేసుకుంటున్నా. అదంతా నేను ఎలాగంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి కర్రీలో వాటర్ అంతా ముగ్గిపోయి దగ్గరికి అయ్యేంత వరకు అలాగా ఉడికించేస్తాను. ఇంకా అదలా అవుతూ ఉండగా ఇటు రైస్ కూడా అయిపోయింది గదా! మూత పెట్టి దమ్ పెట్టేస్తే అయిపోతుంది. అది ఒక 2 మినిట్స్‌లో అయిపోతుంది. అది చేస్తుండగా ఇటు మనకి ఏవైతే అవసరం లేవో బాక్సెస్ అవన్నీ గూడా ఎక్కడివక్కడ సర్దేస్తున్నాననమాట. నాకు కౌంటర్ చాలా చిన్నది గదా! అక్కడ ఎక్కువ క్లమ్జీగా ఉండడం నాకిష్టం లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే మనం చేసే వర్క్‌కి ఇబ్బందవుతుందనమాట అందుకని చెప్పి. చికెన్‌లోంచి వాటరంతా దగ్గరికయిపోయిన తర్వాత, అందులో ఇంకా టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం వేసుకుంటాం గదా! అదొకటి యాడ్ జేసి కలిపిన తర్వాత, ఇందాక ఆనియన్, టమాటా, కాజు ఇవన్నీ గూడా పేస్ట్ పట్టాను గదా! అదంతా ఇందులో వేసుకుంటున్నా. ఇంకా మనం ఆల్రెడీ ఇందులోనే లవంగా, ఇలాచీ వేసాం గాబట్టి, నేను లాస్ట్‌లో గరం మసాలా అయితే వేయలేదు. ఎందుకంటే హెవీ మసాలా అయిపోతుంది. ఆల్రెడీ బగారాలో ఉంటుంది. మళ్ళీ కర్రీలో గూడా ఎక్స్‌ట్రాగా అంటే బావుండదని జెప్పేసి తగ్గించే వేశాననమాట. ఇంకా మనం వేసిన పేస్ట్ గూడా ఒకసారి కలిపేసి, అప్పుడు క్వాంటిటీకి సరిపడా వాటర్ యాడ్ చేశాను. నిజంగా ఎంత టేస్టీగా ఉందంటే, పీస్ కూడా భలే ఉడికిపోయింది. ఇంకా మనకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకొని, కొంచెం దగ్గరికయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను అంతే. ధనియా పౌడర్ గూడా నేనిక్కడ యాడ్ చేయలేదు. అయితే నేను ఇన్‌స్టాలో జూసింది యాక్చువల్‌గా మటన్ కర్రీ వాళ్ళిలా జేశారు. నేనేమంటే అది చికెన్‌కి ఫాలో అయ్యాను. సరే చూద్దాం ఎలా వస్తుందో అని. కానీ చాలా చాలా బావుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు గూడా. లేదు ఈ రెసిపీ మీకు గూడా ముందే గనక తెలిసుంటే నాతో కామెంట్స్‌లో షేర్ జేసుకోండి. మంచి లంచ్‌తో ఆఫ్టర్‌నూన్ అయితే ఎండ్ అయిపోయింది. చూసారు గదా! కొంచెం హెల్ప్ చేశారనమాట కిచెన్‌లో మా వారు గూడా. ఇంకా మూవీ ఒకటి కొంచెం చూసాం గానీ, పిల్లలు కొంచెం రెస్ట్ తీసుకుంటారు. అందులోని ఇవాళ ఫ్రెండ్‌షిప్ డే గదా! ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేదుందంట. సరే అని చెప్పేసి ఇంకా ఎవరికి వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయాము. ఇంకా తర్వాత నేను మాత్రం ఇదిగో లంచ్ తర్వాత కొంచెం నాకు వేరే పనులవి ఉంటే చూసేసుకొని, ఇక్కడ ఇదంతా గూడా కౌంటర్ ఒకసారి తుడుచుకుంటున్నాను. అయితే పెద్దగా ఏం అవ్వలేదు అటు ఇటుగా. నిజానికైతే ఎక్కువ రెసిపీస్ ఏం లేవు. జస్ట్ చికెన్ కర్రీ చేశాను, బగారా, ఇంకా మటన్ లివర్ ఫ్రై అనమాట. అంటే నేనది రెసిపీ మీతో షేర్ చేయలేదు. కానీ చేశా అనమాట. ఇంకా ఇదిగో అందుకని నేను కడగలేదండి స్టవ్ ఒకటి. ఊరికే తుడిచేసానంతే. ఇంకా తర్వాతేంటంటే, కొంచెం బట్టలు అవి షెల్ఫ్స్ అవి స్టార్ట్ జేశాననమాట. ఆల్రెడీ క్లీనింగ్స్ అయితే నిజానికైతే పిల్లల రూమ్‌లో ఆల్మోస్ట్ బట్టలు, షెల్ఫ్స్ అంతా క్లీనింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అవుతూనే ఉన్నాయన్నమాట. నిజానికి శ్రావణ మాసం గూడా చూస్తుండగానే వచ్చేస్తుంది అది గూడా కానీ, మళ్ళీ మనం పెండింగ్ పెట్టుకోకూడదు గదా! ఏది గూడా పెద్ద పండుగలకి మనకు ఇల్లు చాలా నీట్‌గా మెయింటైన్ జేస్తూ ఉంటాం గాబట్టి ఇంకా ఇదిగో ఒకసారి ఆళ్ళ రూమ్ అయిపోయింది గదా! ఇక్కడ నేను ఇల్లంతా ఒకసారి ఊడ్చేస్తున్నాను ఈవినింగ్ టైంలో. ఊడ్చిన తర్వాత లైట్స్ అవి వేసుకుంటాను. అంటే సండే రోజు ఈవినింగ్ పూజ ఏమి ఉండదు గదా! నాన్ వెజ్ తింటాను గాబట్టి పూజ ఏమి ఉండదు. నార్మల్ డేస్‌లో అంటే అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ మార్నింగే వాళ్ళ నాన్న, పిల్లలు అందరూ ఎళ్ళిపోతారు గాబట్టి
మధ్యలో మేము నాన్ వెజ్ అనేది ఏం తినము. ఏదైనా లంచ్ బాక్స్ పట్టుకొని ఎక్కడి వాళ్ళు అక్కడ ఎళ్ళిపోతారు కాబట్టి, ఏమైనా సండే రోజు మాత్రమే మధ్యాహ్నం తింటాము. ఇంకా అలాగనమాట. అందుకని పూజ అయితే ఉండదు ఈరోజు. ఇదిగో ఆగస్ట్ వచ్చినా కూడా ఇంకా క్యాలెండరే మార్చలేదు. సరే ఇదొకటి సడన్‌లీ గుర్తొచ్చేసి అది కూడా మార్చేసుకుంటున్నా. డేస్ ఎంత ఫాస్ట్‌గా గడిచిపోతున్నాయో కదా! అసలు ఇలా చూసి అలా మళ్ళేలోగా అయిపోతుందనిపిస్తుంది. చూస్తుండగానే ఆగస్ట్ స్టార్ట్ అయింది. ఇంకా 3 డేస్ కూడా అయిపోయింది. ఇక్కడైతే నేను గ్రీన్ టీ పెట్టుకున్నాను. అంటే మధ్యాహ్నం హెవీ ఫుడ్ గదా! అంటే నాన్ వెజ్ గదా! మేము సండేస్‌లో ఏం జేస్తామంటే మా ఆఫ్టర్‌నూనే తింటామండి. మార్నింగ్ గూడా అసలు నాన్ వెజ్‌కి ప్రిఫర్ జేయము. మళ్ళీ నైట్ గూడా చాలా తక్కువ. అసలు చాలా తక్కువ. పిల్లలైతే అస్సలు ఇష్టపడరు. నేనైనా అంతే, మా హస్బెండ్ అయినా అంతే. ఇంకా అవే ఉన్నవి సర్దుకోవడమే. ఇంకేం పెద్ద వంట గూడా ఏమి ఉండదు నిజానికైతే. ఇంక అందుకని ఇదిగో ఈవినింగ్ టీకి బదులు గ్రీన్ టీ. మొన్న ఒక సిస్టర్ అడిగారండి. గ్రీన్ టీ ఎప్పుడు తాగాలక్కా అని చెప్పి. అది మన ఇష్టము. నాకైతే ఎర్లీ మార్నింగ్ తాగడం ఇష్టం ఉండదు. టీయే కావాలనిపిస్తుంది. అంటే జీరా వాటరు, మేతి వాటర్ తీసుకుంటాను కదా! దానికి ముందు. ఇంకా తర్వాత టీ. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తాగాలనిపిస్తే గ్రీన్ టీ ప్రిఫర్ చేస్తా. లేదంటే ఈవినింగ్. అలా డైలీ 2 టైమ్స్ అయినా తాగలను గానీ, ఎర్లీ మార్నింగ్ అయితే నేను తాగలేను. అదే ఫస్ట్ దాంతో అయితే డే స్టార్ట్ చేయలేను. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత అలాగే ఈవినింగ్ అయితే బావుంటుంది నిజానికి. ఇదిగోండి సాయంత్రం చక్కగా బాల్కనీలో కూర్చొని గ్రీన్ టీనైతే ఎంజాయ్ చేస్తున్నాం. అయితే ఈ ప్లేస్ చాలా బావుంటుందండి. నా ఫేవరెట్ ప్లేస్‌లలో ఇదొకటి. ఇ ఇది అని నేను చెప్పలేను. నాకు ఎవ్రీ ప్లేస్ ఫేవరెట్ ప్లేసే. ఇంకా ఈ గ్రీనరీ మధ్య ఎంత బావుంటుందో గదా! మంచిగా మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో పిల్లల ముచ్చట్లు అవన్నీ వస్తున్నాయి. సో, ఇలా ఈ సండే అయితే గడిచిపోయింది. నేను ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళాను. ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్ కట్టించుకున్నాను. నేను కట్టాను. సో, ఇది ఇవాల్టి సండే వ్లాగ్ అయితే ఎలా అనిపించింది? మీరు మీ ఫ్యామిలీతో ఇలాగే స్పెండ్ చేస్తుంటారా టైంని? అలాగే సండేస్ వస్తే బయటికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? కింద కామెంట్‌లో చెప్పండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.